ఎమ్మెల్యే గారికి కూడా స్వాగతం సుస్వాగతం. ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా శ్రీ పి జగన్మోహన్ రెడ్డి గారు, జిల్లా విద్యాధికారి కుమార్ గారు, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ డివైఎస్ జగిత్యాల జిల్లా గారి శ్రీనివాస్ గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ గారిని కూడా అదేవిధంగా శ్రీ ఆహ్వానిస్తున్నాం. ఈనాటి ఈ కార్యక్రమంలో ప్రారంభంగా మనం జ్యోతి ప్రతిమ కార్యక్రమంతో విద్యార్థులు, గవర్నమెంట్ ఓల్డెస్ట్ జగిత్యాల విద్యార్థులు 3,200 మంది పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది సార్. మరి అదే మాదిరిగా మన పాఠశాలలో మండల స్థాయిలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మన మండలానికి 2,000 చొప్పున గతంలో ఇవ్వడం జరిగింది. మా డిఓ గారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరము ప్రతి మండలానికి 4,000 రూపాయలు ఇవ్వడం జరిగింది సార్. మరి వారికి మా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి అంతే మాదిరిగా ఎందుకంటే మన రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వము మన క్రీడలకు పెద్దపీట వేస్తుంది. మరి వారికి మన క్రీడాభివృద్ధి తరఫున మన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. మరి 4 రోజుల సందర్భంగా 3,200 మంది పార్టిసిపేట్ జరుగుతుంది సార్. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. 27వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుంది. అండర్ 17, అండర్ 14 విభాగాల్లో పట్ల బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ క్రీడల్లో వచ్చిన క్రీడాకారులందరికీ మరియు వ్యాపారులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సార్ ఒకటే విషయం సార్, మా ఎన్నో సంవత్సరాల కోరికైనటువంటి అప్గ్రేడేషన్ కోరికను మా ఎమ్మెల్యే గారికి ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. అది ఈ సందర్భంగా మనకు నిర్వహించిన
తెలంగాణ ప్రభుత్వానికి, విప్ గారికి, ఎమ్మెల్యే గారికి అందరికీ మేము మా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ముందుగా స్టేట్ డిస్టిక్ సంబంధించిన గేమ్స్ ఫెడరేషన్ ఒక షెడ్యూల్ వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటారు సార్. మండల స్థాయిలో ఏ రోజుల్లో కండక్ట్ చేయాలి, ఆ మండల స్థాయిలో అయిపోయిన తర్వాత మండలం నుంచి ఎన్నుకోబడిన వారు ఇక్కడి జిల్లా స్థాయికి తీసుకురాబడతారు సార్. దీనికి కార్యక్రమ నిర్వహణ కొరకు మనకి ప్రత్యేకంగా నిధులు లేవు సార్. మనకి డీసీబీ తరఫున ఫీజు కలెక్ట్ చేస్తాం సార్. అందులో గేమ్స్కు 5 రూపీస్ ప్రతి స్కూల్ నుండి మేము తీసుకొని దాన్ని వీళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం సార్. ఆ ట్రాన్స్ఫర్ చేసిన డబ్బులని ఇంతకుముందు హెచ్ఎఫ్ సెక్రటరీ గారు చెప్పినట్టుగా మండల స్థాయిలో నిర్వహించుకోవడానికి ప్రతి మండలానికి 4,000 చొప్పున విడుదల చేయడం జరిగింది. అట్లాగే హెచ్ఎఫ్ సెక్రటరీ గారు ఇక్కడ జిల్లా స్థాయి కార్యక్రమాల నిర్వహణ కొరకు వారు ఎక్స్పెండిచర్ కొరకు 1,00,000 చిల్లర అడిగారు. 1,20,000 అడిగితే అడ్వాన్స్గా 60,000 రూపాయలు విడుదల చేయడం జరిగింది సార్. ఆ డబ్బులతో మనం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం సార్. మరి ఈ జనరేషన్ పిల్లలు కొంచెం వెనుకనే ఉన్నారని చెప్పుకోవాలి. ఎందుకనంటే ఆడపిల్లలు దేంట్లో తక్కువ లేదు, ఎందులో చూసినా కూడా ముందుంటున్నారు ఆడపిల్లలు. ఆడపిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి మన రాష్ట్ర నాయకులు కూడా ముందున్నారు, సీఎం గారు కూడా ముందున్నారు, ఈ ప్రభుత్వం ముందుంది, అందరూ ముందున్నారు. జగిత్యాల జిల్లాకు సంబంధించిన నాయకులు కూడా అందరూ ఆడపిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి ముందున్నారు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటి, చదువుతో పాటు క్రీడలు కూడా మనం సాకారం చేసుకోవాలి. క్రీడల్లో ముందుకెళ్ళాలి ఖచ్చితంగా. అమ్మాయిలు ఈ రోజులలో అమ్మాయిలకి ఖచ్చితంగా క్రీడలు ఉంటేనే మనం కాపాడుకోగలుగుతాం. కాబట్టి ఖచ్చితంగా అమ్మాయిలు అంటేనే క్రీడల్లో ముందుకు ఉండాలి. సెల్ఫ్ డిఫెన్స్ అనేది ప్రతి అమ్మాయికి ఖచ్చితంగా ఉండాలి. అమ్మాయి ఎక్కడ కూడా తగ్గదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఈ రోజుల్లో అమ్మాయిలు చాలా మంది కొంచెం భయపడి ఇంకా కూడా బయటికి రావట్లేదు. కాబట్టి ఇంకా కూడా బయటికి రావాలి. అందరూ బయటికి వచ్చి ఈ గేమ్స్ లో పాల్గొనాలి. ధ్యాన్ చంద్ గారి గురించి మీ అందరికీ తెలిసే ఉంటది. ఇక్కడ పెద్దలందరూ ఉన్నారు. వీళ్ళతో పాటు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు. అలాగే మన ప్రభుత్వం కూడా ఉంది. కాబట్టి అమ్మాయిలకు ఎక్కడ కూడా ఏ సందర్భంగా అయినా సపోర్ట్ చేయడానికి అందరూ ముందున్నారు. కాబట్టి ఇంత మంచి గ్రౌండ్ ని అరేంజ్ చేసిన ఎమ్మెల్యే గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మనకు ఆటలు ఆడుకోవడానికి ఏదైనా చేయడానికి ఒక మంచి స్థలం కావాలి. మరి స్థలంని కేటాయించి మన కోసం, మీ అందరి కోసం ఈ ఉల్లాసంగా ఉత్సాహంగా మీరు అందరూ ఆడుకోవాలి. మరి గేమ్స్ ఆడడం వల్ల ఏం జరుగుతుంది, ఫస్ట్ మన బ్రెయిన్ కరెక్ట్ గా ఉంటుంది, ఉల్లాసంగా ఉండగలుగుతాం, ముందుకెళ్ళగలుగుతాం. 2020లో కరోనా వచ్చినప్పటి నుంచి పిల్లలు ఈ ఆటలు మానేసి కంప్లీట్ గా ఫోన్ కి అడిక్ట్ అయిపోయారు. మరి ఈ ఫోన్ అడిక్ట్ కాకుండా ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. మీ అందరికీ, మీరందరూ మీ జీవితంలో ముందడికి వెళ్ళడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ అనేది ఉంటుంది. ఆ టాలెంట్ ఏంటిదో మీరు మీ ద్వారా తెలుసుకొని, తల్లిదండ్రుల ద్వారా లేదా టీచర్స్ ద్వారా తెలుసుకొని మీరు ముందుకెళ్తే ఖచ్చితంగా జీవితంలో ఏదో ఒక వ్యవస్థ ఏదో ఒక రకంగా మీరు పైకి వస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆటల పోటీలకు ప్రారంభోత్సవానికి వచ్చేసిన గౌరవనీయులు ధర్మపురి శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ శ్రీ కట్లూరు లక్ష్మణ్ కుమార్ గారికి, పట్టణ ప్రథమ పౌరురాలు సోదరి కడవాల జ్యోతి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మరియు ఎంతో ఉత్సాహంతో ఈ క్రీడల్లో పాల్గొనడానికి వచ్చిన మా కూతుర్ల లాంటి, చిన్నమ్మాయి లాంటి పిల్లలందరూ కూడా నా శుభాకాంక్షలు, మై బెస్ట్ విషెస్ టు ఆల్. మరి మొదటి నుంచి కూడా మనందరూ తెలుసు, చదువుతో పాటు ఆటలు కూడా, విద్యతో పాటు క్రీడలు బాల్యం నుంచే చాలా చాలా అవసరం. ఏ సౌండ్ బాడీ విల్ హ్యావ్ సౌండ్ మైండ్ అన్నట్టు మనం ఫిజికల్గా ఆరోగ్యంగా ఉంటేనే, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటేనే మనం మానసికంగా కూడా బలంగా ఉంటాం. ఎప్పుడు కూడా ప్రతి స్కూల్లో కూడా మనం చూస్తూ ఉంటాం, డ్రిల్ పీరియడ్ అని, స్పోర్ట్స్ పీరియడ్ అని, ఇవన్నీ కూడా పెట్టడానికి మెయిన్ కారణం ఫిజికల్గా బాగుంటుంది. కానీ రాను రాను ప్రభుత్వ పాఠశాలల్లో గ్రౌండ్స్ తగ్గినాయి. అంతకుముందు ఇప్పుడు ఓల్డ్ హై స్కూల్ ఉన్నా కానీ, ఇదే కాలేజీలో నేను చదువుకున్నప్పుడు కానీ ఇవన్నీ కూడా గ్రౌండ్స్ విశాలంగా ఉండేవి. ఈ కొత్త వచ్చిన తర్వాత కొంత ఎక్స్టర్నల్ గేమ్స్ బయట ఆడేటి ఓపెన్ గ్రౌండ్స్ లేకపోతే ఇబ్బంది అయ్యి, పిల్లలు కూడా ఇంట్లో టీవీకి అలవాటు,
అందులో కరోనా అనేది అందరినీ చెడగొట్టేసింది. మనం విధి లేని పరిస్థితి, ఆ విధి లేని పరిస్థితిలో మనమే సెల్ ఫోన్ వాడినాం. అందరం సెల్ ఫోన్లోనే చదువుకోమన్నాం. సో ఆ సెల్ ఫోన్ ముందు కూర్చుని అందరికి అలవాటు. సో ఇప్పుడన్నా మనం ఇంకా దాని నుంచి స్లోగా బయటకు రావాలి. మరి బయటకు వస్తేనే మనం బాగుపడతాం. మొన్న జరిగిన ఒలింపిక్స్లో భారతదేశ ప్రతిభ చెప్పాలంటే కొంత తగ్గిందని చెప్పడానికి బాధాకరంగా ఉన్నది. మనకు వచ్చిన మెడల్స్ పెరగాలన్నా తగ్గినాయి. మనది అభివృద్ధి చెందుతున్న దేశంగా చెప్పుకుంటూ పోతున్నాం. గదే అభివృద్ధి చెందుతుంది అని కానీ అభివృద్ధి చెందిందనే పరిస్థితి లేకుండా ఈ క్రీడల్లోనైతే అభివృద్ధి తగ్గింది అని చెప్పవచ్చు. మరి ఇటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యువకుడు, రైతు బిడ్డ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రత్యేకమైన దృష్టి పెట్టి మరి బీసీసీఐ వాళ్ళతో మాట్లాడి ఒక బీసీసీఐ స్టేడియం ఏర్పాటు చేయడానికి నిర్ణయం కావచ్చు, ప్రత్యేకంగా ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఎల్బీ స్టేడియంను ఆటలకే తప్ప ఇంకా రాజకీయం కానీ ఇంకా వేరే కార్యక్రమాలకు ఇవ్వద్దని చెప్పి ఇట్లాంటి గొప్ప నిర్ణయాలు తీసుకున్నారని చెప్పి ఈ సందర్భంగా సంతోషంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం మనకు చాలా ఉన్నది. ఆ స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా అతి చిన్న దేశమై డెవలపింగ్ కంట్రీగా ఉన్న సౌత్ కొరియా లాంటి దేశంతో అక్కడి క్రీడా విభాగంతో మనం కొలాబరేషన్ చేయడానికి కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. అంటే ఏం చేసినా కానీ అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి మనం కూడా ఇక్కడ కొంతవరకు మెరుగుపరుచుకున్నాం. జగిత్యాల విద్యార్థిగా ఎస్కేనా డిగ్రీ కళాశాలలో మంచి రన్నింగ్ ట్రాక్ ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ జిమ్ములు చేసుకున్నాం, లైట్లు పెట్టుకున్నాం. ఒక బాస్కెట్బాల్ కోర్టుకు బోర్డు పెట్టేది ఉంటే అది అట్లనే ఉండిపోతున్నది. ఎస్కేనా దాంట్లో కూడా చేస్తాం. జడిపిహెచ్ఎస్ స్కూళ్ళలో కూడా బాస్కెట్బాల్ కోర్టు ఏర్పాటు చేసుకున్నాం అంతర్గామలో. మరి ఇక్కడ అది కూడా చేస్తే బాగుంటుంది. మరి మీరు పిల్లలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే పెద్ద గ్రౌండ్లనే కాదు, చిన్ననాడు మనం చూసేవాళ్ళం. తొక్కుడు పిల్లలు ఆడుకుందరు, ఖోఖో ఆడుకుందరు, గిల్లాండ్ ఆడదాం, గోళీలు ఆడదాం, ఎండాకాలం అయితే ఈత పడదాం. అని ఒకటే సెల్ ఫోన్ టీవీ అయిపోయింది. ఆ సెల్ ఫోన్ల గేమ్ మొదలైనవి. ఆ సెల్ ఫోన్ల గేమ్ తోటి ఈ టైంపాస్ తోటి పోయి పైసలు కూడగొట్టుకున్నానికి వచ్చింది ఇప్పుడు. మరి మీరు అందరూ కూడా దయచేసి సెల్ ఫోన్ ఎంత వాడాలో అంత వాడి బయట మనకున్నంత ఆటలకు మీరు ఖచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వాలి. మన భారతీయ క్రీడలు, మన తెలంగాణలో క్రీడలు, తొక్కుడు బిళ్ళ కావచ్చు, గిల్లాండ్ కావచ్చు, కబడ్డీ కావచ్చు, ఖోఖో కావచ్చు, ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయని చెప్పి తెలియజేస్తూ మరి ఈనాటి జరిపే క్రీడలకు ముందు ఎప్పుడైనా ఏ సహకారం కావాలని నా వంతుగా ఉంటుంది. ఇప్పుడే గౌరవ ప్రభుత్వం ఇప్పుడు కూడా నాకు కొన్ని సూచనలు చేసింది. తప్పకుండా ఆ సూచనలు కూడా పాటిస్తామని చెప్పి కూడా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. జగిత్యాల జిల్లా స్కూల్ గేమ్స్ అండ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కూడా సుమారు ఈ జిల్లాకు సంబంధించిన 18 మండలాల క్రీడాకారులు మరి పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి మొదటి ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు పెద్దలు డాక్టర్ సంజయ్ కుమార్ గారు, సోదరిమణి మున్సిపల్ చైర్మన్ గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ గారు, ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఈ వాలీబాల్, ఖోఖో, ఈ కబడ్డీలో ప్రావీణ్యత విధంగా పాల్గొనే విధంగా 18 మండలాలకు సంబంధించిన పీఈటీసీ క్రీడాకారులందరూ కూడా మా వేదికపైనటువంటి స్థానిక కౌన్సిలర్ గారు, వివిధ హోదాలో ఉన్న ప్రజాప్రతినిధులు, మా పాత్రికేయ మిత్రులందరూ కూడా పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీరందరికీ తెలుసు, మీరు ఎక్కువ కాలం టైం తీసుకోకుండా మరి చాలామంది ఇప్పుడే ఎమ్మెల్యే గారు మాట్లాడినారు, చైర్మన్ గారు మాట్లాడినారు. ఏదైతే స్కూల్ ఫెడరేషన్ సంబంధించినటువంటి పిల్లల విషయంలో మన కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి పెద్ద ఎత్తున క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా మన దేశ స్థాయిలో ఏదైతే ఒలింపిక్స్కి సంబంధించిన మెడల్స్ తీసుకొచ్చినటువంటి కొంతమంది క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం తక్షణమే వారికి అన్ని విధాలా కూడా ప్రభుత్వం అండగా ఉన్న విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ
ఈరోజు 18 మండలాలకి వచ్చినటువంటి మా క్రీడాకారులందరూ కూడా నేను మనవి చేసుకుంటున్నాను. ఇక్కడ మీ వేదిక పైన వాళ్ళందరూ కూడా ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు ఉండొచ్చు, వివిధ హోదాలో ఉన్న ప్రజాప్రతినిధులు ఉండొచ్చు. పార్టీ పరంగా వేరే పార్టీ పరంగా ఉన్నప్పటికీ కూడా ఒక క్రీడా మైదానం ఉన్న క్రీడాకారులకే ఎలాంటి వర్గం కానీ కులం కానీ ఏది ఉండదు. క్రీడా స్ఫూర్తితో ఉన్నటువంటి క్రీడాకారులందరూ కూడా నేను మనవి చేసుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతం నుంచి క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా ఈరోజు జగిత్యాల జిల్లాకు సంబంధించిన పీఈటీ వారి సంఘపరంగా కానీ మా డిఓ గారు కానీ నిర్ణయం తీసుకున్నారు. మేము వారికి మనవి చేసుకుంటున్నాం. పిల్లలకు ఎక్కడ ఇబ్బంది కాకుండా సొంత టిఫిన్ బాక్స్ తెచ్చుకోమని చెప్పినాడ. మేమే ఇప్పుడు అడుగుతున్నాం పీఈటీ గారిని, ఇంటి నుంచి సొంత బాక్స్ టిఫిన్ బాక్స్ తీసుకొచ్చుకొని క్రీడలో పాల్గొనమని చెప్పినాడ. దయచేసి ఇక్కడ నేను విప్పుగా ఉన్నా, మా ఎమ్మెల్యే ఉన్నాడు, మా చైర్మన్ ఉన్నాడు, ఇక్కడ వైస్ చైర్మన్ ఉన్నారు. మీరందరూ చెప్తే మేము భోజనం పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. పిల్లలందరూ కూడా, ఎందుకంటే మా పిల్లలు మన పిల్లలు ఎక్కడో ఉదయం పొద్దున్న లేచి టిఫిన్ బాక్స్ పట్టుకొని వచ్చి మన మధ్యాహ్నం క్రీడాకారులు ఆ టిఫిన్ బాక్స్ భోజనం చేసి పోవాలంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మరి పీఈటీకి సంబంధించిన వాళ్ళు బాధ్యత తీసుకోండి. మరి నేను ఇప్పుడుగా మరి గెలిచి 2 నెలలు అవుతుంది మీ అందరి ఇక్కడ ధర్మపురి ప్రజలతో నా బాధ్యత. ఎందుకంటే మీ క్రీడా మైదానం నుంచే రాజకీయ నాయకుడిని అయినాను. ఎందుకంటే క్రీడాపరంగా నాకు చాలా గౌరవం. మరి ఆ గౌరవంతో ఇప్పుడే మా పీఈటీ గారిని మా డిఓ గారిని అడిగాను, సార్ గత ప్రభుత్వం 2000 ఇచ్చేది ఇప్పుడు 4000 ఇస్తున్నారు సార్, అంతకుమించి వేరే ప్రభుత్వ పరంగా మాకు సపోర్ట్ ఇస్తారని చెప్పి అంటున్నారు. మా డిఓ గారికి చెప్తున్నాం. మేము ఇక్కడ ప్రజలు ఎన్నుకోబడ్డ ఈ జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులం. మేము తప్పకుండా మన పిల్లలకు సంబంధించిన విషయంలో మా శక్తి కొంత మేము వారికి ఏ విధమైనటువంటి క్రీడాపరంగా కానీ ఇంకా అన్ని విధాలు కూడా అండగా ఉండగా జిల్లా వ్యాప్తంగా అయితే జగిత్యాల జిల్లా అంటే తెలంగాణ రాష్ట్రంలో పేరున్నటువంటి జిల్లా. మన ఆ పేరున్నటువంటి జిల్లాకు మరి క్రీడాపరంగా ఈరోజు పెద్ద ఎత్తున పాల్గొని వాళ్ళ ప్రతిభను చూపెట్టి రాష్ట్ర స్థాయిలో పేరు తెచ్చుకునే విధంగా ఆ పీఈటీలు కూడా వారు ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా. దయచేసి ఎందుకంటే ఎక్కువ టైం తీసుకోకుండా చాలామంది పిల్లలు ఎండలో నిలబడ్డారు. దయచేసి మా డిఓ గారికి చెప్తున్నా, ఒక టెంట్ భవిష్యత్తులో ముంగట టెంట్ కూడా చెప్పండి, పిల్లలకు ఎక్కడ ఇబ్బంది కాకుండా ఎక్కడ ఇన్కన్వీనియంట్ కాకుండా చూడండి. ఆర్థికంగా మీకు ఏమైనా భారం ఉంటే జిల్లా కలెక్టర్ గారితో నేను మాట్లాడతాం, ప్రజాప్రతినిధులు మాట్లాడతాం. మీకు ఆర్థికంగా డబ్బులు కూడా వ్యక్తిగతంగా రిలీజ్ చేపిస్తాం ప్రభుత్వ పరంగా. ఎందుకంటే మన పిల్లలు కాబట్టి, మన గ్రామాలకు వచ్చిన పిల్లలు కాబట్టి దృష్టిలో పెట్టుకోవాలని మనవి చేస్తున్నా. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వ పరంగా మన గవర్నమెంట్ విప్పుగా ప్రభుత్వం ద్వారా ఉన్న శాసనసభ్యుగా ఉన్నాను. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు, పెద్ద జీవన్ రెడ్డి గారు ఉన్నాం. ఇక్కడ నుండి వైస్ చైర్మన్ గారు ఉన్నారు, కౌన్సిలర్ మేము అందరం ఉన్నాం. మన ప్రాంతంలో జరిగే ఇంత పెద్ద ఎత్తున చేసిన క్రీడా పరంగా మీకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా మేము బాధ్యత తీసుకుంటాం అనే విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ, ఈరోజు ఇంత పెద్ద ఎత్తున 18 మండలాలకి వచ్చినటువంటి మా సోదరి మండలకు సోదరులకు మా స్పోర్ట్స్ఫుల్ స్పిరిట్తోని మరి ఒక క్రీడలో పాల్గొని మన జిల్లాకు పెద్ద ఎత్తున మంచి పేరు వచ్చే విధంగా రాష్ట్ర స్థాయిలో మీరు ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ మీ లక్ష్మణ్ కుమార్గా, మీ అన్నగా, మీ ధర్మపురి శాసనసభ్యుడిగా, ప్రభుత్వ విప్పుగా రాబోయే కాలంలో ఈ జిల్లాకు సంబంధించిన క్రీడాపరంగా ఇక్కడ పీఈటీస్ కానీ ఇక్కడ పెద్దలు ఏది కోరినా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. మన భవిష్యత్తులో క్రీడాపరంగా మీరు ఏ సలహా సూచన ఇచ్చినా కూడా మేము తీసుకుంటాం. మేము గెలిచినప్పుడు ఎప్పుడు నేరుగా మీరు మాతో ఇచ్చినప్పుడు కలవలేదు, అయినా మీరు పిలవగానే ఈరోజు ఎంత పరిస్థితులు ఉన్నా కూడా మా పిల్లలు ఎదురు చూస్తున్నారు, మా పిల్లలు ఎండలో ఉందని చెప్పి బయలుదేరి రావడం జరిగింది. ఏదేమైనా కూడా మా బాధ్యత కాబట్టి మీరు ఏం చెప్పినా కూడా సార్ ఇది ప్రభుత్వం నుంచి మీరు తీసుకురావంటే ఆ ఒక ప్రజలకు క్రీడాపరంగా క్రీడాకారులకు మేలు జరిగే విషయంలో కూడా మేము 100% ప్రభుత్వం పరంగా అన్ని విధాల గౌరవ ముఖ్యమంత్రి గారితో కానీ ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్గంలో సహకారం తీసుకొని పెద్ద ఎత్తున పిల్లలకు క్రీడాపరంగా ముందుకు తీసుకెళ్తామనే విషయాన్ని మనవి చేసుకుంటూ మరొకసారి పిల్లలందరూ కూడా బెస్ట్ ఆఫ్ ద తెలియజేసుకుంటూ పేరున మరి పెద్ద ఎత్తున ఇబ్బంది కాకుండా పిల్లలందరూ చూసుకోవాలని చెప్పి పీఈటీలకు మనవి చేసుకుంటూ మరి పెద్దలందరూ కూడా ఆ లంచ్కు సంబంధించిన విషయం రేపటి నుంచి ఈ రోజు కాకుండా రేపటి నుంచి అనేది 2 రోజులు 3 రోజులు ఉంటుంది. మీరు ఆర్గనైజ్ చేస్తే ఎవరు ఆర్గనైజ్ చేసుకుంటే ఎవరు బాధ్యత తీసుకోండి. నా వైపు నుంచి నేను ఏమన్నా కూడా ఇచ్చడానికి ఇస్తా. పిల్లలకు మంచిగా రాగానే మంచి వెజిటబుల్ భోజనం పెట్టించే విధంగా మీరు ఆర్గనైజ్ చేయాలి. దానికి ప్రభుత్వ పరంగా ఆర్థికంగా మీకు ఇబ్బంది పడకుండా నా బాధ్యతగా మా ఎమ్మెల్యే గారి అనుమతి కూడా నేను చెప్తున్నాను. మరి మా ఎమ్మెల్యే గారు కూడా వారికి మా చైర్మన్ గారు మేము ముగ్గురం కూడా ఇంకెవరు ముందుకు వచ్చినా అందరం కలిసి పెద్దలు ఇంకెవరైనా ముందుకు వచ్చి కూడా మరి భోజన వసతి ఏర్పాటు చేస్తామన్న విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ మా పార్టీ మిత్రులందరూ కూడా పేరున నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. అప్డేట్ అది కూడా సరే వారికి సంబంధించిన సబ్జెక్ట్ ఏదైనా కూడా రాతపరికి ఇవ్వండి.
దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే ఆ శాఖ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నది, ముఖ్యమంత్రి గారు తీసుకెళ్దాం. మరి అయిపోయినందుకు ధన్యవాదాలు. సంతోషం, అది కూడా పూర్తయింది అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సంతోషం. మాకు కూడా ఒక ప్రజాప్రతినిధిగా కొత్తగా ఏర్పడిన ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ఉపాధ్యాయుల యొక్క వారి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఇచ్చిన ప్రమోషన్ కానీ ఇంకా ఇతర ఏదైతే వాళ్ళు మేలు జరిగే కార్యక్రమంలో కూడా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి జగిత్యాల జిల్లా పక్షాన ప్రత్యేకంగా వారికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. I declare the 68 Jaitha district level school games federation under 14 and under 17 years boys and girls tournament for